అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం. నవలూరు గోలివారి తోట దాటిన తర్వాత ఈ ఎర్రబాలెం గ్రామం మనం చూడవచ్చు. శ్రీరామానగర్ కాలనీ, ఇండస్ట్రియల్ ఏరియా, ఎర్రబాలెం మెయిన్ రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మనం చూడవచ్చు. ఎక్కువ బ్రిక్స్ పరిశ్రమ ఎర్రబాలెంలో మనం చూడవచ్చు. ఫ్లై యాష్ బ్రిక్స్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ ఎక్కువగా కుటీర పరిశ్రమలుగా ఎర్రబాలెంలో మనం చూడవచ్చు. శ్రీరామానగర్ కాలనీ ఇటుగా వెళ్ళిపోవచ్చు. శ్రీరామనగర్ రోడ్డు అనమాట ఎర్రబాలెం. ఇక్కడ షారోన్ చిల్డ్రన్ ఆశ్రమం కూడా ఉంది. బాలల కేంద్రం షారోన్ హోమ్ చిల్డ్రన్ హోమ్ కూడా ఇటుగా వెళ్తే మనకు కనిపిస్తుంది. ఎర్రబాలెం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇటేపు అనాథ పిల్లల ఆశ్రమం. ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న గ్రామంగానే మనం చెప్పవచ్చు. అమరావతి రాజధానిలో ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా చెప్పవచ్చు. ఈ సమీప ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావడం, మంగళగిరి ప్రక్కనే ఉండటం వల్ల గుంటూరు విజయవాడ మార్గాల్లో ఈ ఎర్రబాలెం రాజధానికి ముఖద్వారంగా ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గుంటూరు విజయవాడ ఉద్యోగాలుగా వెళ్ళే వారు అందరూ కూడా అద్దె ఇంట్ల కోసం ఎర్రబాలెం సమీప ప్రాంతాల్లో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. చాలా అపార్ట్మెంట్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. చాలామంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎర్రబాలెంలో నివాసం ఉండటం ఆనవాయితీగా మారింది. ఎందుకంటే నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రక్కనే ఇది ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది కాబట్టి ప్లాస్టిక్ పరిశ్రమ, ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఎర్రబాలెంలో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికంటే మించి సిమెంట్ పరిశ్రమ అంటే ఫ్లై యాష్ బ్రిక్స్ తయారీ, కిటికీలు, దర్వాజాలు, ఫ్లై యాష్ బ్రిక్స్, రాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తయారు చేస్తూ ఉంటారు. ఎర్రబాలెం దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని డైరెక్ట్గా ఈ రోడ్డునే వెళ్ళిపోతే మనం రాజధాని అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇటు నుంచి బస్సు కూడా వెళ్తుంది. ఆటో సదుపాయం కూడా ఉంది. మంగళగిరి నుంచి ఎర్రబాలెంకి ఆటో సదుపాయం ఉంది, బస్సు సదుపాయం కూడా ఉంది. అంటే విజయవాడ మీదుగా అమరావతిని కలుపుకుంటూ బస్సు వెళ్తుందన్నమాట. విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేది ఎర్రబాలెం శివారు ప్రాంతం నుండి వెళ్తుందన్నమాట. అంటే పెనుమాక మీదుగా బస్సు సదుపాయం ఉంది. విజయవాడ, ఉండవల్లి, పెనుమాక, మందడం, తుళ్ళూరు, అమరావతి ఈ లైన్లో బస్సు ఉందన్నమాట. విజయవాడ బస్టాండ్ నుంచి ప్రతి గంటకి బస్సు సదుపాయం ఉంది. మంగళగిరి, ఎర్రబాలెంకి ఆటో సర్వీసు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. అయితే అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత డ్రైనేజీ కూడా అక్కడక్కడ అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. కొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. గతంలో ఆగిపోయిన రోడ్లు కూడా ఈ నెలలో వేస్తామని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ అధికారులు. ఏదైనా డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉన్నట్లయితే ఈ ఎర్రబాలెం మరింతగా అభివృద్ధి చెందే దిశగా ప్రగతి మార్గంలో పయనించే విధంగా మనకు కనిపిస్తుందన్నమాట. డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల అక్కడక్కడ మనకి దుర్గంధం ఎదజల్లే విధంగా కనిపిస్తుంది. ఏదైనా రోడ్లు కూడా మరింతగా వేయాలి. మనం చూస్తుంది మెయిన్ రోడ్డు, ఇది పర్వాలేదు. అక్కడక్కడ సీసీ రోడ్లు వేయాలి. కొన్ని మట్టి రోడ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు. 60 లింకుల రోడ్డు ఇది. ఇటు నుంచి డైరెక్ట్గా మనం నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి మంచాల హోటల్ అంటారు కదా, అటుగా వెళ్ళిపోవచ్చు. 60 లింకుల రోడ్డునే డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం జీటీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇది రాజధాని అమరావతి డైరెక్ట్ ముఖద్వారం అనమాట. ఎర్రబాలెం మెయిన్ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎర్రబాలెం సచివాలయంకి వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే ఈ ప్రాంతం ప్రజలు మంగళగిరి మీదుగా వెళ్ళాలంటే ఇటుగానే వెళ్తూ ఉంటారు. ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందడుగేయచ్చు. ఎందుకంటే మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, సమీప ప్రాంతంలో ఎర్రబాలెం ఉంది కాబట్టి ఈ నవలూరు, ఎర్రబాలెం ఇవన్నీ కూడా టూరిజం హబ్గా ఏర్పడే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ఎర్రబాలెం సమీపంలోనే నేషనల్ హైవే మీద ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. త్వరలో ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. నవనగరాల్లో ఎర్రబాలెం, నవలూరు ఒక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు అవుతాయి అన్నమాట త్వరలో. ఈ విధంగా రాజధానిలో అభివృద్ధి చెందుతున్న
గ్రామాల్లో ఎర్రబాలెం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఎర్రబాలెం సిఆర్డీఏ జోనల్ కార్యాలయం కూడా ఎర్రబాలెం మెయిన్ రోడ్లోనే మనం చూడవచ్చు. ఇక్కడ రామాలయం ఉంది, శివాలయం ఉంది, భువనేశ్వర దేవాలయం ఉంది, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఎర్రబాలెం అన్ని పార్టీల నాయకులు మనకు కనిపిస్తారు. రాష్ట్ర తెలుగుదేశం నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. రాజధాని రైతులు చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అనేక పోరాటాలు చేసిన మహిళా నేతలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారు. అందరికీ మించి రైతులు ఎక్కువగా మనం చూడటం విశేషంగా చూడవచ్చు. ఎర్రబాలెం అమరావతి రాజధానికి ముఖద్వారంగా మనం చెప్పుకోవచ్చు. ఎర్రబాలెం నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. విజయవాడ నుంచి పెనుమాక మీదుగా ఎర్రబాలెంకి ఒక రోడ్డు కనిపిస్తుంటే, మంగళగిరి నుంచి వచ్చే రోడ్డు ఇది మనం చూస్తున్నాం అనమాట. మంగళగిరి నుంచి ఎర్రబాలెం మీదకి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట మనం చూస్తుంది. ఇటు నుంచి కూడా ఒక రోడ్డు ఉంది. గుంటూరు నుంచి వాహనాలన్నీ ఈ రోడ్డునే వెళ్ళిపోతాయి. ఎర్రబాలెం అమరావతి రాజధాని వెళ్ళిపోతాయి. ఈ విధంగా 2-3 రోడ్లు ఉండటం వల్ల ఎర్రబాలెం మరింత అభివృద్ధిగా ముందుకెళ్తుందనే చెప్పాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఒక రోడ్డు కలుస్తుంది. నేషనల్ హైవే రావడం వల్ల ఎర్రబాలెం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇక్కడ బ్రిక్స్ పరిశ్రమ ఎక్కువగా చూడవచ్చు మనం. ఎర్రబాలెంలో సిమెంట్ పరిశ్రమ అంటే దర్వాజాలు, కిటికీలు, ఫ్లైవాష్ బ్రిక్స్ పరిశ్రమ ఎక్కువ మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా బేర విత్తనాలకు కూడా మంచి పేరు. ఎర్రబాలెంలో బేర విత్తనాలు, బేర వంగడాలు ఎక్కువగా దొరుకుతాయని చెప్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది రైతులు బేర విత్తనాల కోసం ఈ ఎర్రబాలెం గ్రామం వస్తూ ఉంటారు. అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనా భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వేయాలని, కొన్ని రోడ్లు ఆగిపోయిన రోడ్లు కూడా వచ్చే నెలలో వేస్తారని కూడా చెప్తున్నారు. మరింతగా అభివృద్ధి చెందాలంటే రోడ్ల సమస్య తీరాలని కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఎర్రబాలెం అమరావతి రాజధాని.